హాయ్ అండి. ముందుగా అందరికీ హనుమ జయంతి శుభాకాంక్షలు. శ్రీ మా నేటివ్ ప్లేస్ వచ్చేసి శ్రీశైలం పక్కన సుండుపెంట. ఈ ఇయర్ నేను హనుమ జయంతి టయానికి శ్రీశైలం అదే సుండుపెంట అమ్మ వాళ్ళ ఊర్లో ఉన్నాను. ఆ ఊర్లో వచ్చేసి పంచముఖ ఆంజనేయ స్వామి టెంపుల్ నేను పుట్టి పెరిగిన ఊరు. నా పెళ్ళయిన తర్వాత ఒక 7 years తర్వాత మళ్ళీ హనుమ జయంతికి ఈ టెంపుల్లో ఇలా ఉండడం చాలా హ్యాపీగా ఉంది. ఇంకా హనుమ జయంతి కాబట్టి అందరం మా అక్క వాళ్ళు అమ్మ వాళ్ళు అందరం కలిసి టెంపుల్కి అయితే వెళ్ళిపోయాము. ఆ రోజు పూజలు అవి బాగా చేశారు. జనాలు అయితే ఫుల్గా వచ్చారు. స్వామివారికి తమలపాకులతో అర్చన వడమాల అన్నీ అయితే వేసి అలంకరణ చేసి స్వామివారికి మంచిగా పూజలు అయితే జరిపించారు. ఇదిగోండి గుడి ప్రాంగణం అయితే అంతా ఉంది. ఇంకోండి ఇక్కడ మా సిస్టరు పిల్లలు అందరూ. మా అమ్మ వచ్చేసి బయట అదే తెలిసిన వాళ్ళందరూ ఉంటే వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నారు. ఇంకా అది అయిపోయిన తర్వాత పూజా కార్యక్రమం అన్నీ అయిన తర్వాత ఇంకా ఆ రోజు మధ్యాహ్నం అన్నదానం కూడా జరిగింది. ఇంకా అన్నదానానికి అయితే ఇంకా అసలు జనాలు చెప్పాల్సిన అవసరం లేదు. ఫుల్గా జనాలు వచ్చేసారు. ఇదిగోండి ఎంతమంది. ఎవ్రీ ఇయర్తో కంపేర్ చేసుకుంటే ఈ ఇయర్ ఇంకా ఎక్కువ మంది వచ్చారు. హనుమ జయంతి అయితే ఈ సంవత్సరం చాలా ఘనంగా జరిగింది. ఇంకా మేము కూడా భోజనం చేద్దామని అయితే లైన్లోకి వెళ్ళిపోయాము. అక్కడ వచ్చేసేసి కేసరి, వడ, అరటిపండు, పులిహోర, వైట్ రైస్, పప్పు, ఆలు కర్రీ, దోసకాయ చట్నీ, సాంబారు, పెరుగు అన్నీ. భోజనం కూడా చాలా బాగా చేశారు. అంతమంది ప్రజలు వచ్చినా కూడా ఇబ్బంది లేకుండా తక్కువ అవ్వడం అవేమి జరగకుండా బాగా జరిగింది. ఇంకోండి ఇక్కడ మా అక్క భోజనం అయితే పెట్టించుకొని వస్తుంది. ఇంకా ఫస్ట్ అయితే మేము పిల్లలకి తినిపించేసి తర్వాత మేము అక్క వాళ్ళందరం కలిసి భోజనం చేసి ఇంకా వెళ్ళాము. అదే రోజు సాయంత్రం కూడా స్వామివారి పారాయణం అదే హనుమాన్ చాలీసా పారాయణం జరిగింది. తర్వాత పల్లకీ సేవ అవన్నీ మేము చూడలేదు, అమ్మ వెళ్ళింది. ఇంకా మేము చిన్నపిల్లలతో కదా, అక్కకి చిన్నపిల్లలు ఇద్దరు, నాకు మా చెల్లికి బాబు. అందుకనేసి ఇంకా మేమైతే ఈవినింగ్ అయితే రాలేదు, అమ్మ ఒక్కతే వెళ్ళింది. ఇంకా అవన్నీ అయిపోయిన తర్వాత పానకము, వడపప్పు స్వామివారికి ఇష్టమైనవి అవన్నీ ఇచ్చేశారు. ఇంకా మా పిల్లలు, అమ్మ, చెల్లి అందరూ ఉన్నారనమాట. ఇంకా అందరం కలిసి స్వామి దర్శనాలుగా మా చెల్లి కొడుకు బుడ్డోడు హాయ్ చెప్తున్నాడు అందరికీ. ఓకే మరి బాయ్.